తెలుగుదేశం పార్టీకి ఇది చారిత్రాత్మక విజయం. టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి, మంచి రాజకీయ ప్రస్థానానికి నిలువెత్తు నిదర్శనమైన అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా చర్చల్లో ఉన్న ఈ అంశానికి రాష్ట్రపతి ఆదేశాలతో అధికారికంగా ప్రకటన వెలువడింది. అశోక్ గజపతిరాజు అంటే పరిపక్వత, నిబద్ధత, మర్యాదకి మరో పేరని చెప్తారు. సుదీర్ఘ రాజకీయ జీవితం, అందులోనూ ఎవ్వరూ వేలెత్తలేని క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. అలాంటి నేతకు ఈ గౌరవ స్థానం దక్కడం చంద్రబాబు చేసిన దౌత్యానికి సాక్ష్యం. అయితే మనకు తెలుసు, బీజేపీ నామినేట్ చేసే పదవులు కానీ, గవర్నర్ పదవులు కానీ ఇతర పార్టీల వాళ్లకు అంత సులువుగా ఇవ్వదు. కానీ చంద్రబాబు ఈసారి ఖచ్చితంగా బీజేపీపై ఒత్తిడి పెట్టారనే చెప్పుకోవాలి. అశోక్ గజపతిరాజు రాజకీయ అనుభవం, ఆయనకున్న క్లీన్ ఇమేజ్కి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది అనుకోవచ్చు. ఇదివరకు టీడీపీలో ఎవరికి గవర్నర్ ఛాన్స్ ఇప్పటి వరకు దక్కలేదు. 2014లో మోత్కుపల్లి నరసింహుల కోసం ప్రయత్నించారు, కానీ ఫలితం దక్కలేదు. దాంతో ఆయన అసంతృప్తితో వైసీపీకి మద్దతిచ్చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతగా గవర్నర్ పదవిని పొందిన తొలి నేత అశోక్ గజపతిరాజు. ఇది ఆ పార్టీకి ఎంతో గౌరవం, నాయకత్వానికి విజయమనే చెప్పుకోవాలి. అశోక్ గజపతిరాజు గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. కుమార్తెను ఎమ్మెల్యేగా తీసుకొచ్చారు. ఎంపీగా పోటీ చేసిన అప్పలనాయుడికి మద్దతిచ్చి గెలిపించారు. ఇప్పుడు గోవా గవర్నర్గా మరో కొత్త పాత్రలో అడుగుపెట్టబోతున్నారు.